సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్న ఓల్డ్ లైబ్రరీ తరలించడం దారుణమని, ఆ లైబ్రరీ తమకు కావాల్సిందేనని నిరుద్యోగ యువకులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న లైబ్రరీ అక్కడి నుండి తీసేయడం వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. లైబ్రరీ తరలించవద్దని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఓల్డ్ లైబ్రరీ ముందు నిరుద్యోగ యువకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాల కొరకు ఆర్థికంగా వెనుకబడిన జాబ్ ఆస్పిరెంట్స్ నూతన లైబ్రరీకి వెళ్లాలంటే వ్యయ ప్రయాసాలకు భరించాల్సి వస్తుందన్నారు. తమతో పాటు సీనియర్ సిటిజన్స్ కూడా ఓల్డ్ లైబ్రరీలో ఎన్నో ఏండ్లుగా పాఠకులుగా ఉన్నారన్నారు. లైబ్రరీ పట్టణ కేంద్రంలో ఉండడం వల్ల అందరికీ అనుకూలంగా ఉండేదని, కానీ అక్కడ జువైనల్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల తమలాంటి పేద విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, జ్యుడిషియల్ అధికారులు నిరుద్యోగులపై కరుణించి ఓల్డ్ లైబ్రరీని అలాగే కొనసాగించి జువైనల్ కోర్టు మరో బిల్డింగ్లో ఏర్పాటు చేసుకోవాలని కోరారు. నా పేరు సాగరిక. మేమందరం జాబ్ ఆస్పిరెంట్స్. ఇక్కడ ఎన్నో రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలామంది స్టూడెంట్స్ ఎన్నో ఇయర్స్గా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం జువైనల్ కోర్టు కోసమని ఈ లైబ్రరీని తీసుకోవడం జరిగింది. గత 50 సంవత్సరాల నుండి ఈ లైబ్రరీ కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ సడన్గా వచ్చి వీళ్ళు మా ఫర్నిచర్ మొత్తంని తీసుకెళ్ళి ఇక్కడ బోర్డు పెట్టేశారు. మేము గత కొన్ని రోజుల నుండి కలెక్టర్ మేడంకి కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి, ఇలా చాలా ఆఫీసులో మేము రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. వారి నుండి ఎటువంటి స్పందన మాకు రాలేదు. మేము ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన కార్యాలయాలు ఏవైనా, ప్రజల సమస్యలను తీర్చడానికి ఎన్నో కార్యాలయాలు ఒకటికి మించి ఎన్నో ఉన్నాయి మన సిటీలో. పోలీస్ స్టేషన్లు కానివ్వండి, బస్ స్టాప్స్ కానివ్వండి, రైతు మార్కెట్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో సమస్యలు తీర్చుతున్నారు. మరి లైబ్రరీకి వచ్చిన సమస్య ఏంటి? మేము ఇంతకుముందు పై అధికారిని కలిసి మాట్లాడినప్పుడు ఈ లైబ్రరీ ఖాళీగా ఉంది, మాకు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఖాళీగా లేవు, అందుకే ఈ లైబ్రరీని తీసుకుంటున్నామని అన్నారు. అయితే ఈ లైబ్రరీ ఖాళీగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మన సీనియర్ సిటిజన్స్ కానివ్వండి వచ్చి చదువుకోవడం అనేది జరుగుతుంది. న్యూస్ పేపర్ రీడింగ్ అయినా, ఎగ్జామ్స్కి అయినా. అలాంటిది ఖాళీగా ఉందని చెప్పడం మాత్రము సమంజసం కాదు. న్యూ లైబ్రరీ ఉంది కదా అని అంటున్నారు, కానీ న్యూ లైబ్రరీ మాకు చాలా దూరం ఉంది. రవాణా సౌకర్యాలు చాలా కష్టం. మేము రోజు 100 రూపీస్ పెట్టి పోయేంత మాకు స్తోమత లేదు. మంత్లీ 3,000 రూపీస్ ఆటో ఛార్జెస్కి అయిపోతాయి. అక్కడ బస్ రూట్ లేదు, ఫెసిలిటీస్ లేవు అటు సైడ్. మెయిన్గా ఉమెన్కి చాలా కష్టం అటు సైడ్ వెళ్ళడం, సెక్యూర్గా ఉండదు. ఇది అలాగే మెన్కి కూడా ఇబ్బంది, అంత దూరం వెళ్ళడము, పెట్రోల్ ఛార్జెస్ పెట్టుకొని ఉమెన్కి మెన్కి అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. దయచేసి మా గ్రంథాలయాన్ని, ఇది సిటీ సెంటర్లో ఉంది కాబట్టి ఇది ఈ విధంగానే కొనసాగించాలి. దయచేసి మాకు న్యాయం అనేది జరిగేటట్టు చూడండి.